ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఇవాల్టితో ముగుస్తుంది. దీంతో ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఆమెను విచారించాలని ఇప్పటికే సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఎల్లుండి విచారణ జరపనుంది కోర్టు. మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు నిన్న తిరస్కరించింది. దీంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు కవిత తరపు లాయర్లు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఇవాల్టితో ముగినున్న నేపథ్యంలో సో ఏం జరుగుతోంది? ఆమెను కోర్టులో ఇవాళ హాజరుపరుస్తారని తెలుస్తోంది. ఎప్పటికల్లా వస్తారు? ఏంటి మీదకి ఇన్పుట్స్? ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను కాసేపట్లో కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. సో జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో కోర్టు ముందు ప్రవేశపెట్టి మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీని తొలగించాలని కోరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికీ ఆయనకు నిన్న మధ్యంతర బెయిల్ ను కోర్టు తిరస్కరించినటువంటి పరిస్థితి విషయం. దాదాపు 21 పేజీల జడ్జిమెంట్ లో కవిత బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే కుమారుడి పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో అతనికి 16 ఏళ్ళు కాబట్టి తండ్రి ఉన్నాడు, అలాగే ఇక్కడ బంధువులు ఉన్నారు. సో వారందరూ కలిసి అతనికి తోడుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా కోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఈ రెండు అంశాల ఆధారంగా కోర్టు నిన్న కవితకు మధ్యంతర బెయిల్ తిరస్కరించింది. కేవలం మహిళ అయినంత మాత్రంగా తాము బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా కవితను కింగ్ గా ఈడీ చెప్తుంది. ఈ కేసులో మొత్తం కుట్ర పన్నింది కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈ ముగ్గురు కలిసి ఈ మొత్తం కుట్ర పన్నారు. కాబట్టి మీరు కనుక బయటకు వెళ్తే ఖచ్చితంగా సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమెకు నోటీసులు ఇచ్చినటువంటి సమయంలోనే ఫోన్లో ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా డిలీట్ చేశారు. కాబట్టి క్లియర్ గా ఆమె చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి ఆమెను బయటికి పంపొద్దని ఈడీ నిన్న చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని ఆ విషయంతో కోర్టు అంగీకరించి ఆమెకు నిన్న మధ్యంతర బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో ఈ రోజు ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. సో కోర్టు ఈ రోజు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించేటువంటి అవకాశం కనబడుతుంది.